దాంతో దేవతలు మునులు అందరూ పద్మసరోవరం చుట్టూ చేరిపోయారు, ఆకాశంలో చేరిపోయారు. చేరిపోయి అమ్మా నువ్వు రా తల్లి, నువ్వు రా తల్లి అనే ప్రార్థనల్ని తీవ్రతరం చేశారు. అలాగా 12 సంవత్సరాలైంది. అప్పుడు 12వ సంవత్సరం కార్తీక మాసం పంచమి రోజు వచ్చింది. ఆకాశవాణి చెప్పింది కదా ఆ రోజు లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది అని. స్వామి అలా కళ్ళు మూసుకుని తపస్సు చేసేస్తున్నాడు. వీళ్ళందరికీ ఆతృత, అమ్మవారు వస్తుందా లేదా, అమ్మవారు వస్తుందా లేదా అని ఆతృత పడిపోతున్నారు పిల్లల్లాగా. అప్పుడు భృగు మహర్షి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను క్షమించు, ఖండకావరంతో స్వామి వక్షస్థలాన్ని, నువ్వు కొలువున్న ప్రదేశాన్ని తన్నాను, నన్ను క్షమించు తల్లి అని భృగు మహర్షి కన్నీటితో ఏడుస్తాడుకుంటాడు. అప్పుడు అమ్మవారు ప్రసన్నమయ్యి కార్తీక శుక్ల పంచమి రోజు శుద్ధ సత్వ స్వరూపంతో అక్కడున్న పద్మసరోవరంలో మధ్యలో ఉన్న కమలంలో ఆ తల్లి ఆవిర్భవించింది. బా, ఒంటి నిండా తళతళలాడిపోయే నగలు, దేదీప్యమానమైన ముఖం, తెల్లటి బట్టలు, దిగ్గజాలు అభిషేకం చేసేస్తున్నాయి ఆకాశగంగా జలాలతో. 16 సంవత్సరాల ఆడపిల్లలాగా తల్లి ఎక్కడ ఆవిర్భవించింది. అప్పుడు స్వామి కళ్ళు తెరిచారు. ఆకాశంలోంచి పుష్పవృష్టి కురిసింది. కురిసేసరికి స్వామి వచ్చి సంతోషంతో అమ్మవారిని ఆలింగనం చేసుకుని తన మెళ్ళలో మాల తీసి అమ్మవారికి వేశారు. ఇంక అమ్మా నాన్న కలిశారు కదా, జగత్ కళ్యాణం, దేవతలందరూ పొంగిపోయి ఆహా అమ్మ వచ్చేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మవారు వైకుంఠంలో లేరేమో పాపం, వాళ్ళు కూడా అల్లాడిపోయారు. అప్పుడు జయతు జయతు లక్ష్మి లక్షణాలంకృతాంగి, జయతు జయతు పద్మ పద్మ సద్యాభివంజ, జయతు జయతు విద్యా విష్ణు వామాంక సంస్థ, జయతు జయతు సమ్యక్ సర్వ సంపత్కరీ శ్రీ అని ప్రార్థించి, అమ్మ ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి ఉండకమ్మా, కన్నీటితో ప్రార్థిస్తున్నాం, నీ పిల్లలము నువ్వు లేకుండా ఎలా ఉంటాను తల్లి అని వెక్కి వెక్కి ఏడ్చేశారు. చూడండి, అమ్మా నాన్న లేకుండా పిల్లల్ని ఎక్కడో హాస్టల్లో పడేసి